కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ప్రకాష్ గారు, లాస్ట్ టైము 175లో 151 మెజార్టీ స్థానాలు వచ్చాయి వైసీపీకి. మెజార్టీ 151 స్థానాలు వచ్చాయి. అదే 151 వచ్చాయి, హైయెస్ట్ వచ్చాయి. కాబట్టి ఈసారి వాళ్ళు అదే కాన్ఫిడెన్స్ వై నాట్ 175 అని ఒక నినాదం తీసుకున్నారు. అంత వై నాట్ 175 అంత కాన్ఫిడెన్స్తో తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతమందిని మార్చాల్సి వస్తుంది? మీరు ఇందాక చెప్పినట్టు 6 నెలల ముందు వై నాట్ 175 అన్నాడు. 175 అంటే 38 మందికి ఇస్తలేడు. మీరు చూడండి, రాసుకోండి, ఇదే స్టూడియోలో మళ్ళీ వచ్చి మాట్లాడతారు. 60కి తగ్గకుండా 60 మందికి టికెట్లు ఇవ్వడు. ఎవరైతే ఇప్పుడు మార్చాడో కాన్స్టిట్యున్సీలు మార్చిన వాళ్ళకి రజనీ గారు ఉన్నారు. ఎగ్జాంపుల్, చిలకలూరుపేటకెళ్ళి ఎక్కడికి వచ్చింది, గుంటూరు ఇచ్చారు. ఆమెకు టికెట్ దొరకదు, ఏ పరిస్థితిలో దొరకదు. ఎందుకంటే గుంటూరు టౌన్ సీటు అయితే ఒక సీటు ముస్లిం, ఇంకోటి కాపు ఆర్ కమ్మ ఆర్ రెడ్డి. ఒకేసారి నేను అనుకుంటున్నా ఒక బీసీ ఎవరు జయరాం గారు గెలిచారు, 78 89 సంథింగ్. బట్ ఈ కాంబినేషన్ ఆమె బీసీఏ కావచ్చు, నేను అనుకుంటున్నా రజక తెలంగాణ ప్రాంతం భర్త వచ్చి, నేను అనుకుంటున్నా మరి కమ్యూనిటీ నాకు ఐడియా లేదు, యూఎస్లో కంపెనీ పెట్టి వచ్చేది. రజనీ గారికి టికెట్ ఇవ్వడు. ఎవరైతే మార్చిండ్రో, ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు నాగార్జున, ఎక్కడికి పంపాడు? ప్రకాశమా ఇంకో కాన్స్టిట్యున్సీ, ఆయనకు టికెట్ ఇవ్వడు. ఇప్పుడు ఆ సురేష్ గారు మంత్రికి మూడోగా, ఇప్పుడు 2 మార్చిండి ఇదివరకు, 14 వేరు 19 వేరు, ఇప్పుడు 24 వేరు, ఆయన కూడా సీట్ రాదు. రోజా గారికి కూడా టికెట్ రాదు. వస్తే ఓడిపోతుందని తెలిసి అక్కడ గ్రూప్స్ కన్ఫరెన్స్ గ్రూప్, ఒకటి లోకల్ గ్రూపు, ఇంకొకటి నారాయణ స్వామి గారితో వ్యతిరేకత, రామచంద్ర రెడ్డి గారితో వ్యతిరేకత, ఇంకోటి రోజా అంటున్నప్పుడు నేను ఒకటి ఇష్యూ అవుట్ ఆఫ్ ద టర్న్ చెప్తున్నాను. నిన్న ఆమె ఎక్కడో ప్రశ్న చెప్పారు. నేను ఒక టీవీ ఛానల్ పేరు చెప్పాను అనుకోండి, దాంట్లో స్క్రోల్స్ వస్తున్నాయి, ఐటమ్ వచ్చింది. అక్కడ ఎవరైతే ఇప్పుడు ఆ ఛానల్కి వర్క్ చేస్తుండో చీఫ్ ఒక లేడీ ఫోన్ చేసి చెప్పాను, రోజా గారు నాకు బాగా క్లోజ్, రోజా గారికి చెప్పమ్మా, పవన్ కళ్యాణ్ లోకల్ కాదంటది, చంద్రబాబు లోకల్ కాదంటది, లోకేష్ లోకల్ కాదంటది, ఇల్లు లేదు, ఓటర్ లిస్ట్లో పేరు లేదని. అసలు ఇంగిత జ్ఞానం ఉందమ్మా ఆమెకు? ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యే చేయాలంటే, పోనీ ఆమె చెప్పింది వేరే, లీడింగ్ ఛానల్ ఆల్మోస్ట్ ఆల్ హిందీ తెలుగు అన్నిటికంటే కూడా ఎక్కువ వ్యూవర్స్ ఉన్నది. నేను పేరు చెప్పదలుచుకోలే. దాంట్లో మహామహుల్ సీనియర్, దాదాపు ఫస్ట్ ఛానల్ ఇక్కడ. దాంట్లో కూడా ఇప్పుడు నేను వచ్చే ముందు టీవీ పెడితే చూస్తే దాంట్లో మొత్తం ఆమె స్పీచ్ మొత్తం స్క్రోల్స్ హెడ్లైన్స్ లెక్క వస్తుంది, బోల్డ్ లెటర్స్తో వస్తుంది కదా. అరే ఆమె మాట్లాడితే టీవీ వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక అసెంబ్లీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్లో పేరు ఉండాలి ఖచ్చితంగా. లోకసభ చేయాలంటే దేశంలో ఎక్కడి నుంచైనా చేయొచ్చు. రాజ్యసభ చేయాలంటే ఇంతకుముందు ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ ఉండాలి. కానీ ఇప్పుడు అది తీసేశారు. దాదాపు ఒక 10-12 ఏళ్ళు. గతంలో బీపీ మౌర్య అని 78 అయ్యాడు మార్చిలో. ఆర్ఎం మనోహర్ అని మన మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యే ఉండే, ఆయన ఇంట్లో బేగంపేట ఇంట్లో ఓటర్ లిస్ట్ వేసుకాడు. ఆర్కే ధవన్ ఫేమస్ ఆఫ్ ఇందిరాగాంధీకి సహచరుడు ఉండే, 90 మార్చిలో అయ్యాడు ఆయన. ఇక్కడ మల్లికార్జున గారి ఇల్లు రోడ్ నెంబర్ 7 నుంచి 5కి పోతాం, ఆ మధుయాస్కి ఇల్లుకి పోతాం కదా, ఆయన ఇంట్లో ఓటర్ లిస్ట్గా పేరు చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసాడు. రాజ్యసభ దేశంలో ఎక్కడున్నా కూడా రాజ్యసభ ఎలిజిబుల్, అలాగే లోక్సభ. అసెంబ్లీ ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్లో పేరు ఉండాలమ్మా. 1 ఎమ్మెల్సీ చేయాలంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఆ రాష్ట్రంలో ఉండాలి, నో అదర్ స్టేట్. లోకల్ బాడీ ఎమ్మెల్సీ చేయాలంటే అంటే ఒక జిల్లాలో లోకల్ బాడీ మండల్ టీసీలు కౌన్సిలర్స్ మన చైర్మన్ చేయాలనుకోండి ఎమ్మెల్యేస్, ఖచ్చితంగా ఆ జిల్లాలో ఓటర్ లిస్ట్లో పేరు ఉండాలి, ఎమ్మెల్సీకి అవసరం లేదు. లోకల్ బాడీ, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉందనుకోండి, ఆదిలాబాద్లో ఓటర్ అయి ఉండాలి, అతను ఓటర్ అయితేనే ఎలిజిబుల్. అదే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉంది, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ తెలంగాణ ప్రాంతంలో అసలు ఓటర్ లిస్టులో పేరు లేకున్నా కూడా పోటీ చేయొచ్చు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, మొన్న ఈయన ఓడిపోయాడు కదా, తీన్మార్ మల్లన్న కోదండరామ్ గారు, పల్లా రాజశేఖర్ గెలిచిందా, అది ఓటర్ లిస్టులో పేరు ఉండే లేకున్నా అయిపోతుంది. గ్రాడ్యుయేట్ కూడా అవసరం లేదు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఓటర్ లిస్టులో పేరు కూడా అవసరం లేదు, ప్రపోజర్ ఓటర్ లిస్టులో పేరు ఉండాలి. కానీ ఎవ్రీ 6 years ఎవ్రీ 2 years వికెట్ ఎలక్షన్ అయితే కదా, ఎవ్రీ టైం మన ఓటర్ లిస్ట్ ఫ్రెష్ తయారు చేసుకోవాలి. ఆ పాత ఓటర్ లిస్ట్ పనిచేయదు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. ఇది ఉండాలి ఆమెకు. రోజుకు ఒక మంత్రి 2 సార్లు ఎమ్మెల్యే అయింది, 2 సార్లు ఓడిపోయింది. అసలు ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆమె ఒకటే ఫైర్ చేస్తుంటే మొత్తం హెడ్లైన్స్ కొడుతున్నారు 2 లీడింగ్ ఛానల్. ఒకటేమో దేశంలో లీడింగ్ తెలుగు కానీ, ఇంకోటేమో లీడింగ్ ఛానల్ అంతా మేధావులు. పేరు చెప్తా అనుకోండి, TV9 అండ్ NTV. బుద్ధి ఉండాలి. వాళ్ళు చెప్పారమ్మా, చెప్పేదానికి ఒకసారి చూపారు, కథం చేయాలంతే.
అటువంటిది నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చూస్తున్నట్టే ప్రజలను ఏతుందో అది చేస్తుంది కదా, ఫూల్ చేస్తుంది కదా. ఏది మాట్లాడాలి, ఏది ఉందనేది బయలా తెలుసుకోవాలి కదా. ఎవరైతే బయట తీసుకున్నారో, ఎవరైతే పంపారో వాస్తవాలు తెలుసుకొని తప్పమ్మా అని చెప్పాలి కదా. అంటే రోజా ఒక మంత్రిగా ఉండి ఎడ్యుకేటెడు, చాలా క్లెవర్ ఆమె, కానీ ఇంత నాలెడ్జ్ లేదు. అసలు చంద్రబాబు గారు అక్కడ ఓటరు, పవన్ గారు ఓటరు, లేకపోతే పోటీ చేయరు కదా, స్క్రూటినీ అయిపోతుంది కదా. ఇటువంటి న్యూస్ చేస్తుండ్రు. ఏది ఏమైనా ఏదైతుందో చాలామందికి 65-70 మందికి టికెట్ రావు. ఈ టికెట్ రాని వాళ్ళు, టీడీపీలో టికెట్ కోల్పోయిన వాళ్ళు, పోటీ చేయాలని ఉత్సాహం ఉన్నోళ్ళు, పవన్ కళ్యాణ్ దాంట్లో పనిచేసి పవన్ గారికి టికెట్ రాని వాళ్ళు, ఈరోజు కాంగ్రెస్కు క్యాండిడేట్లు వాళ్ళే. 175లో 75 నుంచి 100 క్యాండిడేట్లు గతంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, పొటెన్షియల్ వాళ్ళే వాళ్ళ క్యాండిడేట్లు వస్తారు. పర్సంటేజ్ గగనీయంగా పెరగడం వలన అక్కడెక్కడన్నా తేడా వస్తుంది అనుకోండి.